ఈ లోకానికి క్రైస్తవుడు ఎందుకు నచ్చడు, అవసరమైతే చంపడానికి కూడా ఈ లోకం ఎందుకు వెనుకాడదు అంటే క్రీస్తుని రుజువులతో నిరూపిస్తాడు కాబట్టి. అర్థమవుతుందో లేదో? క్రీస్తుని ఎవరైతే రుజువులతో, ఆధారాలతో, ఎవిడెన్స్తో ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయన మాత్రమే దేవుడు అని ఎవరైతే నిరూపిస్తారో రుజువులతో, వాళ్ళకి ప్రాణహాని ఖచ్చితంగా ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలు గారు. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సియా, పరలోకం నుండి భూకి దిగి వచ్చిన ఒకే ఒక మార్గం ఈయనే అని ఎవరైతే రుజువులతో రుజువుపరుస్తారో వారికి ఖచ్చితంగా హాని కలుగుతుంది. ఫస్ట్ చంపేయాలనుకున్నారంట పౌలు గారిని. ఈరోజు సేవకులు చాలా మంది ఉన్నారు, ఎవరి మీద జరగని దాడులు కొంతమంది మీదే జరగడానికి కారణం ఏంటి? ఎవిడెన్స్. ఎవరైతే ఎవిడెన్స్తో, పక్కా ఎవిడెన్స్తో ఎవరైతే మాట్లాడతారో వారి మీద ఖచ్చితంగా దాడి జరుగుతుంది. ఎవరైతే రుజువులెత్తి క్రీస్తును ప్రకటిస్తారో వారి మీద ఖచ్చితంగా దాడి జరుగుతుంది. ఆ రోజు అపోస్తుల మీద జరిగింది, మిషనరీల మీద జరిగింది, నేటికి మన భారతదేశంలో జరుగుతున్నాయి, ప్రతి దేశంలో జరుగుతున్నాయి. కారణం, యేసుక్రీస్తుని రుజువులతో ప్రకటిస్తే ప్రాణహాని ఖచ్చితంగా ఉంటుంది. లేదు సమృద్ధి కొరకు ప్రకటిస్తావా, లోకం నీ వెనకాల పరిగెట్టుకొస్తుంది. ప్రాస్పరిటీ కొరకు చెబుతావా, స్వస్థతల కొరకు మాత్రమే మాట్లాడతావా, లోకం నిన్నేమీ అనదు. నీకు స్నేహం అయిపోద్ది, నీతో సహవాసం ఉంటుంది, రాజకీయ నాయకులు నీ చుట్టూ తిరుగుతారు. మరి ఎవరికి హాని? ప్రభు కొరకు రుజువులతో మాట్లాడితే ఖచ్చితంగా చంపాలనుకుంది ఆ రోజు పౌలు గారు. ఆయన లేనివి మాట్లాడా? లేనివి మాట్లాడా పౌలు గారు ఎక్కడైనా? వారు నమ్మిన గ్రంథం, యోధ మత గ్రంథంలో నుండే నిజమైన మెస్సియా, నిజమైన ప్రభువు ఈయనే అని రుజువు చేస్తే ఆ రోజు నచ్చలేదట.